చెప్పడం. దాచినది మనతో రాదు, నేను ఇచ్చినది ఏదుందో అది పుణ్యమై నాతో వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్న రూపాయలు ఎన్ని మూట కట్టి తీసుకెళ్ళినా అక్కడ పైకి రావు. నేను వీటిని డాలర్లుగా మార్చుకుని పట్టుకెడితే అక్కడ నాకు ఉపయోగపడతాయి. మేకల కాపరి అడవికి మేతకై మేకను తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక తోక వెనుక బాగానే ఉందా? ఆ మేక తోక వెనుక మరొక మేక ఉందా? ఇలా మేకల పోతున్న తీరును మేక తోక అనే దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. నా కొడుకని ఒక గాడిద చెంగదన్న ధన సంపన్న. ఆడిన మాటను తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల దూజుటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు మీ వంతు. అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం కాని సమస్యనిచ్చారు. అయినా చక్కగా పూరించెదను. నిన్ను 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 నిన్ను. వైఖరి అద్భుతం. అవునవును, జానపదుడు సొత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మేలిన దేవర, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు తోక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు తోక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక. దయచేసి వెళ్ళొద్దు, అందరూ కూర్చోవాలి. టీచర్స్ అందరినీ కూర్చోబెట్టండి, బయటకు ఎవరడానికి వీలేదు. మీకు డ్రింకింగ్ వాటర్ ఉంది, స్నాక్స్ అన్నీ ఉన్నాయి, ప్లీజ్. చల్లటి నీళ్ళు అందించడము, ధనం ఉంటే చల్లటి మజ్జిగ, పళ్ళ రసాలు, పానకం వంటివి అందించడము చెయ్యడం ఈ జాతి సంప్రదాయం. అంతేకాని దీనివల్ల మనకి ఏమొస్తోంది కాదు, 10 మందిని సేవించడమే మా కృషి. ఈ సేవలో కూడా ఏ దేశంలో ఎక్కడా లేని ఒక కొత్త కోణాన్ని చూపించిన ఘనత ఒక్క భారతీయ సంస్కృతికి మాత్రమే చెందుతుంది. సర్వసాధారణంగా మీరు మిగిలిన చోట్ల చూడండి. అలాంటి సమయంలో మన తెలుగు భాష కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్ళని ధీటుగా ఎదుర్కొని మన భాషని, మన జాతిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు పిల్లలు చాలా చక్కగా, అద్భుతంగా, చాలా చక్కటి నృత్యాల ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. వారందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. పురస్కారాన్ని మనం చాగంటి కోటేశ్వరరావుకి అందించాలని అనుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే మండల వెంకటకృష్ణారావు గారు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను మొట్టమొదటిసారిగా నిర్వహించి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపిన మహనీయుడు అనే సంగతి మనందరం కూడా ఎరిగిన విషయం. అంచేత ఈ రోజున తెలుగు పతాకాన్ని దశలా ఎగరేస్తున్న వారు ఎవరున్నారంటే వారిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వారు చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వారి ప్రవచనాల ద్వారా ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా నిలుస్తూ ఇవాళ అనేక మందిని ప్రభావితం చేస్తూ సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించాలని చెప్పి తపన పడుతున్న మహనీయుడు చాగంటి కోటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఇవాళ సమాజంలో నైతిక విలువలు ముఖ్యమవుతున్నాయి. భవిష్యత్తులో నైతిక విలువలను నిలబెట్టవలసిన వాళ్ళు ఎవరంటే నేటి బాలికలు, నేటి విద్యార్థులు. వారిలో ఒక స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి ఆలోచించి చాగంటి కోటేశ్వరరావు గారిని
ఈ రాష్ట్రంలో నైతిక విలువల్ని విద్యార్థులు పెంపొందించడానికి మీ సహకారం అందించాలి, మీ గణం ద్వారా వారిలో ప్రభావితం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వారిని నియమించిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అందుకు ముఖ్యమంత్రి గారిని కూడా మనం హృదయపూర్వకంగా అభినందించాల్సిన విషయం. ఆ పైన విశేషించి సేవా తత్పరతకి నిదర్శనంగా నిలబడినటువంటి మహాపురుషులు స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సభ. త్రివేణి సంగమంలో 3 పెనవేసుకున్నటువంటి ఈ పవిత్ర సందర్భంలో ఇవాళ మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడగలగడం పరదేవత అనుగ్రహంగా భావన చేస్తున్నారు. ఇవాళ ప్రపంచ మాతృభాషా దినోత్సవం కాబట్టి ఎవరి మాతృభాష యొక్క వైభవాన్ని వాళ్ళు కీర్తిస్తారు, ఎవరి మాతృభాష యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు ఒక్కసారి స్మరిస్తారు. అది అందరూ చేయవలసిందే. అమ్మ విషయంలో అందచందాలకి పాండిత్యానికి స్థానం లేదు. మా అమ్మ అందగత్తె అన్న మాట ఉండదు లోకంలో, ఆమె సౌందర్య లహరి. అందుకే శంకర భగవత్పాదులు పరదేవత గురించి చెప్పవలసి వస్తే సౌందర్య లహరి అన్న మాట వాడారు. ఆమె ప్రేమకు పరాకాష్ఠ, రాశీభూతమైనటువంటి కారుణ్యం. అటువంటి మాతృశబ్దం అన్వయమైనటువంటి భాష ఏది ఉన్నదో ఆ భాష ఎందు అందరికీ అభిమానం ఉండవలసింది. ఎవరికి ఏది మాతృభాషో ఆ మాతృభాష ఎందు ప్రతి వారికి కూడా అభిమానం ఉండాలి. మనకి మాతృభాష తెలుగు భాష అయితే మనం ఆ భాషకి చెందిన వారంగా, ఆ భాష మాట్లాడే వారంగా, ఆ భాష మాట్లాడే వారందరూ కలిసి నివసించే ప్రాంతంలో మనం కూడా పుట్టడం వెనక ఉన్న అదృష్టాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఇంత గొప్ప భాషకి, అటువంటి సంస్కృతికి వారసత్వం పొందిన వాళ్ళం మనం అని తెలుసుకున్నప్పుడు ఆ వారసత్వ సంపదని జారవిడుచుకోవడం ఎంత అవివేకమో మనకు అర్థమవుతుంది. చెప్పడానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే సరిపోతుంది. సర్వసాధారణంగా మనం ఏదైనా పారాయణ చేసి ప్రయోజనం పొందాలి అంటే మూల గ్రంథమైనటువంటి సంస్కృతంలో ఉన్న పాఠాన్ని మాత్రమే పారాయణ చేస్తాం. జయమంత్రాన్ని ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే వాల్మీకి రామాయణాంతర్గతమైన సంస్కృత భాషలో ఉన్న జయమంత్రాన్ని చదువుకుంటారు తప్ప తెలుగు భాషలోకి అనువాదం చేయబడిన ఏ పద్యాన్ని చదువుకోరు. కానీ పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు. మీరు పోతన గారు ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కానీ గజేంద్రమోక్షణ ఘట్టాన్ని కానీ పారాయణ చేస్తే సంస్కృత భాగవతంలో ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలే వస్తాయని తెలుగు భాషలో పారాయణ చేసుకోవచ్చు. రహితునకు ఎదురు లేదు పరువేందుముఖి అంటారు. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయాలనేటటువంటి లక్షణం ఉన్నవాడు, నేను ఇతరులకు సేవ చేయాలి, నా ద్వారా ఇతరులు ఏదో సేవను పొంది సంతోషం పొడాలి అని ఎప్పుడూ పరహితం చెయ్యాలని కోరుకునే వ్యక్తి ఎవరుంటాడో అతని పట్ల పంచభూతములు కూడా సానుకూలత ప్రదర్శిస్తాయిట. పంచభూతములు కూడా ఆయనని ఎప్పుడూ రక్షణ చేస్తుంటాయిట. సేవాభావం ఎంత గొప్పదో నిరూపించి చూపించిన మహానుభావురాలు పూతవేటు దూరంలో తూర్పుగోదావరి జిల్లాలో లంకల కన్నవరం అని ఉంది. ఆ లంకల కన్నవరంలో డొక్కా సీతమ్మ గారు ఉండేవారు. ఆ తల్లి నిరతాన్నదాత, ఎవరొచ్చినా అన్నం పెట్టి పంపించేవారు. ఎవరైనా ఒకవేళ కడుపు నిండా భోజనం తినున్నామన్నా నాకేం వద్దు అన్నా కూడా ఆవిడ్ని దర్శించడానికి వస్తే పాత చింతకాయ పచ్చడి చిన్న ముద్ద చేతిలో పెట్టి తినమని చెప్పి తినిపించకుండా పంపేవారు కాదు. ఆవిడికి సేవ అన్నదంత ఇష్టం. డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యం ఇస్తుంది. ఆవిడ ఆరోగ్యం కొద్దిగా పాడవుతుంటే భర్త గారు చూసి ఈమెకి ఏ మార్పు లేదు, ఎప్పుడూ ఇంటికి వచ్చేవాళ్ళు వండి పెడుతుండడమే, కొద్దిగా మార్పు ఉంటుందని అంతర్వేది వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకురమ్మని మేనా ఏర్పాటు చేసి పంపించారు. మేనాలో కూర్చుని సీతమ్మ గారు వెళుతున్నారు. వేసవికాలం బోయిలకి బడలిక కలిగి మేనా కిందకి దింపారు గోదావరి నది మీద ఉన్న వంతెన మీద. అటువైపు నుంచి పెళ్లివారి బృందం వస్తుంది. వాళ్ళు కూడా సీతమ్మ గారి మేనాకి అవతల వైపున విడిది చేశారు. అంటే అక్కడ ఆగారు. ఆగితే పిల్లలు ఆకలిస్తోంది అని ఏడుస్తున్నారు.
ఏడుస్తుంటే అందులో ఉన్న పెద్దవాళ్ళు అదిగదిగదిగో కనపడుతున్న ఇదే డొక్కా సీతమ్మ గారిది, అర్ధరాత్రి వెళ్ళిన అన్నం పెడుతుంది ఆ తల్లి, ఆకలికి తాళండి, మనం వెళ్ళిపోదాం కొద్ది నిమిషాల్లో కడుపు నిండా అన్నం పెడతారు అన్నారు. ఇది విన్నారు మేనాలో ఉన్న సీతమ్మ గారు. తీరా ఇంటికి వెళ్ళిన తరువాత వీళ్ళకి అన్నం పెట్టడానికి భర్త జోగమ్మ గారు ఇంట్లో ఉన్నారో పొలానికి వెళ్ళారో అని జీవితంలో ఒక్కసారి అంతర్వేది క్షేత్రానికి వెళదామని బయలుదేరిన ఆవిడ మేనా వెనక్కి తెప్పించుకొని మళ్ళీ వచ్చేసి పైనుంచి అటకం నుంచి బెల్లం దిమ్మలు దింపించి పానకం తయారు చేయించి ముందు ఆ పానకం బాగానే పెళ్లివారికి ఇచ్చి వాళ్ళందరికీ కూడా భోజనాలు వండించి కడుపు నిండా భోజనాలు పెట్టారు. అటువంటి సేవా నిరతి కలిగిన వ్యక్తి ఎంత గొప్ప మార్పు తేగలదో, ఆమె ఎందు అది తపస్సుగా ఎట్లా నిలబడిపోతుందో. ఒకప్పుడు శంకర భగవత్పాదులు శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎండకి సూషించి వేదన పడుతున్నటువంటి ఒక కప్పకి నాగుపాము పడగ పట్టి సేద తీర్చడం చూశారు. జన్మతః వైరం ఉన్న రెండు ప్రాణులు ఒకదానినొకటి రక్షించుకుంటున్నాయంటే ఇక్కడ ఎవరో మహానుభావుడు పూర్వం తపస్సు చేశాడు అని దివ్య దృష్టితో చూస్తే ఋష్యశృంగుల వారు అక్కడ తపస్సు చేశారని అర్థమైంది. తపస్సు యొక్క గొప్పతనం ఏమి అంటే కరడు కట్టినటువంటి నీచభావములు ఉన్నవాడిని కూడా మార్చగలిగిన లక్షణం ఉంటుంది. తపస్సు అంటే కేవలం ఎక్కడో అరణ్యములకు వెళ్ళిపోయి కూర్చోవడం ఒక్కటే తపస్సు కాదు. భగవద్గీతలో గీతాచార్యులు శరీరంతో చేసే తపస్సు, వాక్కు